నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. మన తోటలో ఒక చిన్న బుష్ అండి ఇది. ఈ బుష్ మీరు చెప్పగలుగుతారా? గెస్ట్ చేయండి, బాగా ఆలోచించండి. మన ఇంట్లో ఆడవాళ్ళకి ఇంట్లో శుభ్రం చేయడానికి పనికొచ్చిద్దండి, ఇల్లు శుభ్రం చేసుకుంటానికి పనికొచ్చింది. ఇప్పుడైనా గమనించారా? అర్థమైందా? కుంచె చీపుళ్ళు అండి. ఆడవాళ్ళు కుంచె చీపుళ్ళు ఉంటాయి కదా, మంచి కాస్ట్లీగా ఉంటుంది. ఏనల చీపిరి, కొబ్బరి ఏనల చీపిరి కాకుండా కుంచె చీపుళ్ళు అని గచ్చు మీద పాలరాయల మీద ఉడుస్తారు, మెత్తగా ఉంటాయి చీపుళ్ళు. అదండి ఇది, చాలా స్మూత్గా ఉంటుంది అనమాట. అది ఆ బుషి అనమాట. ఇది చూడండి ఎంత ఎత్తు పెరిగిందో, 10-12 అడుగులు ఎత్తు పెరిగిందండి ఇది. మేము వదిలేసినందుకు కింద సారం ఎక్కువ ఉంటుంది కదా, విరిగిపోతుంది బుష్ లాగా పైకి 12-13 అడుగులు ఎత్తున. అంత ఎత్తున జనరల్గా 5-6 అడుగుల్లో, 4-5 అడుగుల్లో ఉంటుంది, 5-6 అడుగుల్లో ఉంటుంది. చూడండి అంత ఎత్తు వెళ్ళిపోయింది, సరే 10 అడుగులు వెళ్ళిపోయింది. ఇదనమాట కట్టగట్టుకుని ఈ ఏనలు తీసుకుని ఇది చేస్తారు, దాన్ని చీపుళ్ళుగా తయారు చేసుకుంటారనమాట. ఇది కుంచె చీపుళ్ళు అంటారు. కుంచె చీపుళ్ళు ఆడవాళ్ళకి ఈ మంచి మంచి గచ్చులు ఉంటుంది, పాలరాయి, మళ్ళీ మార్బుల్స్, ఇటాలియన్ మార్బుల్, ఆ గచ్చు మీద శుభ్రంగా చూడటానికి పనికి వస్తుంది. చూడండి ఎంత అందంగా ఉంటుందో, భలే అందంగా ఉంటుందండి ఇది. మన ఇది నెమలి పెంచేలాగా ఉంటుంది. దీని మీద కూడా మీకు తేనెటీగ వాడుతుందండి. ఈ పువ్వు మీద కూడా చూడండి, తేనెటీగ ఇంత సన్నటి పువ్వు, దీని మీద కూడా ఇక్కడ వేసింది, వెళ్ళిపోయింది. చిన్న దాని మీద కూడా ఈ ఎంత సన్న పువ్వు చూడండి, దీని మీద కూడా ఇది ఇక్కడ ఉంది. సన్నటి పువ్వు మీద కూడా తేనెటీగ ఉంది. ఇది అనమాట. చూడండి ఎంత బుష్ లాగా ఎట్లా ఉంటుంది. ఇక్కడ తీసుకురండి, ఇది చూడండి, ఇదంతా అది ఎంత పైకి వెళ్తుంది చూసారా, షూట్స్ లాగా. మన మంది హెల్కోనియా రొటేట్స్ షూట్స్ ఉన్నాయి చూసారా, ఆ విధంగానే ఉంది. ఇది కూడా ఆ ఫ్యామిలీలో 194 రకాల్లో ఒకటో ఏమో, నాకైతే తెలియదు. తెలిసిన వాళ్ళు ఏమైనా ఉంటే చెప్పండి, వీడియోలో చెప్పండి. ఆ హెల్కోనియా రోటేట్ ఫ్యామిలీలోనే ఇది కూడా మరేమోను. ఇది చీపుళ్ళకి పనికి వస్తుంది. ప్రతి దాని నుంచి చూడండి, ప్రతి దాని నుంచి ఇట్లా కుంచిలాగా ఇట్లా వచ్చేస్తుంది చూడండి. ఇదనమాట చీపుళ్ళకి పనికి వచ్చింది. పెట్టి కూడా 4-5 ఏళ్ళు అయింది, 4 ఏళ్ళు అయింది పెట్టి. దీన్ని దగ్గర చేసి కట్టాల, కడితే మంచిగా భలే అందంగా ఉంటుందండి. భలే షో బుష్ లాగా ఉంటుంది. ఎన్ని 600 రకాల మొక్కలు ఉన్నాయండి మన తోటలో. 72 అగ్రికల్చర్ యూనివర్సిటీల్లో కూడా ఇన్ని రకాల మొక్కలు ఒక చోట లేవండి. నేను చెప్తున్నాను, ఎక్కడ దొరకవు. మన దగ్గరే పెట్టిన మొక్క పెట్టినట్టు వచ్చేస్తుంది. చూడండి ఇక్కడ ఇది, అది చూడండి పైన ఉన్నాయి కాయలు. నిమ్మ ఆమ్లా ఉంటాయి. ఆమ్లా మేకేమన్నా మళ్ళా ఇది చూడండి, ఇది ఈ తీగ అల్లింది ప్యాషన్ ఫ్రూట్. ఈ ప్యాషన్ ఫ్రూట్ కింద ఇది మన కుంచె చీపుళ్ళు. ఈ పక్కన బుద్ధ బ్యాంబూ అండి. బుద్ధ బ్యాంబూ చూడండి ఎంత బాగుందో. ఇది బుద్ధ బ్యాంబూ, లక్కీ బ్యాంబూ, చైనా వాళ్ళది అనమాట. చూడండి ఎంత అందంగా ఉంటుందో చూసారా. ఇదంతా ప్రకృతి, పచ్చడి ప్రకృతి అనమాట. ఇదంతా ఇదే ప్రకృతి వ్యవసాయానికే సాధ్యమైందండి. నేలలో ఫర్టిలిటీ పెంచుకుని 3% సేంద్రీయ కర్బనానికి తీసుకెళ్తే ఇట్లాంటి విచిత్రాలు దొరుకుతాయండి. 60 సంవత్సరాల హరిత విప్లవంలో భూమిని చంపేసి రసాయనాలు ఎక్కువ వాడి డెడ్ సాయిల్స్గా మార్చేసామండి. 40 కోట్ల ఎకరాలు చచ్చిపోయిన శవాలు లాంటిగా తయారు చేసాం భూముల్ని. ఆ భూములు ఏం పండుతాయండి? ఏమి రావు. ఇక్కడ చూడండి ఎంత బయోడైవర్సిటీయో. పెట్టెలు ఉంటాయి, సీతాకోచిలుకలు ఉంటాయి, తూనిటీగలు ఉంటాయి, తేనెటీగలు ఉంటాయి, రకరకాలైన పెట్టెలు ఉంటాయి. ఎన్ని రకాలు ఉంటాయో. కోళ్ళు ఉంటాయి, బాతులు ఉంటాయి, నెమళ్ళు ఉంటాయి, కుందేళ్ళు ఉంటాయి. కుందేళ్ళు మమ్మల్ని చూడు. అరే బంగారం ఎక్కడరా? ఈరోజు చూడండి, పోతాము నేను అడ్జస్ట్ చేయాలి. చూసారా కుందేలు ఎట్టుందో. ఎన్ని రకరకాల బయోడైవర్సిటీ ఉంటుంది. ఉండాలి అంటే న్యాచురల్ ఫార్మింగ్ రావాల్సిందేనండి. వస్తేనే అద్భుతమైన రకరకాల మొక్కలు, 600 రకాల మొక్కలు అన్నాను. యూనివర్సిటీలో కూడా లేవండి. వాళ్ళు రిఫరెన్స్ కావాలి అంటే పెద్ద పెద్ద కేవీకే సైంటిస్టులు కానీ, ప్రొఫెసర్లు కానీ, అగ్రికల్చర్ సైంటిస్టులు కానీ, అగ్రికల్చర్ స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్ మన దగ్గరకు వచ్చి మొక్కలు చూసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన మొక్క చెప్తారు, నేను తీసుకెళ్ళి చూపిస్తాను. ఇదిగోనయ్యా మీకు కావాల్సిన మొక్క ఎక్కడుందా అని. అది ఎక్కడ దొరకవు. బుక్కుల్లో చదువుకుంటవే, అంతేగాని ఎక్కడ దొరకదు. నెట్లో చూసుకుంటారు అంతే. మన దగ్గర దొరికిందండి ప్రతి మొక్క. 600 రకాల మొక్కలు ఉన్నాయి. 400 రకాల హెర్బలే ఉన్నాయి, 200 రకాల ఫ్రూటే ఉంది.
ఇంకా 40-50 రకాల ఫారెస్ట్ వుడ్ ఉంది. సో ఇవన్నీ ఉండాలంటే గోదావరి వ్యవసాయం, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్, కౌ బేస్డ్ ఫార్మింగ్, న్యాచురల్ ఫార్మింగ్ ఇది చేస్తే ఇంత అద్భుతమైన వాతావరణం క్రియేట్ అయ్యింది. చూసారా పెట్టెట్ట జరుగుతుందో, మనం మాట్లాడుతుంటే అది జరుగుతుంది. రికార్డింగ్ అనమాట, మనకే రికార్డింగ్ ఉండదు, పెట్ట జరుగుతుంది రికార్డింగ్. ఈ విధమైన ఒక వండర్ఫుల్ ప్రపంచాన్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. కుంచె చీపుల మీద మనకున్న చిన్న వీడియో ఇది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.